నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. ఎట్టకేలకు తెలంగాణలో ప్రీమియర్ షోలు పడిపోయింది. ప్రభాస్ నటించినటువంటి 'ది రాజా సాబ్'. సో, ఆ సినిమా ఎలా ఉంది? మారుతి గారు ఎలా ప్రజెంటేషన్ చేశాడు? అంటే ప్రేక్షకులు ఓకే అన్నారా? లేదు అంటే ఆహ్, సినిమా పట్ల ఏదన్నా అసంతృప్తి వ్యక్తం చేశారా? అంటే ప్రభాసు ఎప్పుడు చూడని లుక్‌లో చూశాము. ఎందుకంటే ఎప్పుడు హర్రర్ స్టోరీలు సెలెక్ట్ చేసుకోలేదు. ఫస్ట్ టైమ్ ఒక హర్రర్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడు. సో, ఆ స్టోరీకి తగ్గ యాక్టింగ్ చేశాడా? లేదు అంటే ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్‌లున్నాయా? అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 'ది రాజా సాబ్' కథ పరంగా చూస్తే అంత కొత్తదేమీ అనిపించలేదు. కథ పాతదైనా ప్రేక్షకుల్ని ఎలా మెప్పించామన్నది దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మారుతి కాస్త తడబడినట్లే అనిపిస్తుంది. సినిమా ప్రారంభంలోనే సత్య ఎపిసోడ్‌తో కాస్త ఉత్కంఠ కలిగించిన తర్వాత ప్రభాస్ ఎంట్రీ చూపించి సుమారు గంట పాటు స్టోరీని అక్కడక్కడే తిప్పుతూ వచ్చాడు. మారుతి గారు నిర్మించినటువంటి 'ది రాజా సాబ్' అనే మూవీ కొంచెం స్లోగా నడిచిందని మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఫస్టు ఎవరైతే సత్య ఎపిసోడ్ ఉందో కొంచెం బాగానే ఉన్నప్పటికీ గంట పాటు అంటే 3 గంటలున్న సినిమా గంట పాటు కొంచెం అక్కడక్కడే తిప్పుతూ వచ్చాడన్నది మనకు అర్థమైతా ఉంది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సన్నివేశాలతో సెకండ్ హాఫ్‌లో విషయం ఉంటుందని ప్రేక్షకులు అనుకోగా, అక్కడే నిరాశ ఎదురైంది. కోటాలో ఇరుక్కున్న హీరో అసలు పని వదిలేసి హీరోయిన్‌లతో రొమాన్స్ చేయడం, అతడి కోసం ముగ్గురు భామలు పోటీ పడే సీన్‌లు అంతగా మెప్పించవు. ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్‌లు పర్వాలేదనిపించగా, క్లైమాక్స్ మాత్రం అంతగా మెప్పించలేదు. టీజర్ సమయంలో గ్రాఫిక్స్‌పై వచ్చిన విమర్శల్ని మేకర్స్ సీరియస్‌గా తీసుకొని, బెస్ట్ ఔట్‌పుట్ ఇస్తారని ఆశించిన ప్రేక్షకులకి నిరాశ ఎదురైంది. కొన్ని సీన్‌లలో గ్రాఫిక్స్ వర్క్ నాసిరకంగా ఉంది. ఫస్ట్ నుండే ముగ్గురు హీరోయిన్‌లను పెట్టిండు. అంటే ఆ కోటలోకి ప్రవేశించిన తర్వాత ప్రభాస్ చేయవలసిన పని మర్చిపోయి ముగ్గురు హీరోయిన్‌లతో కొంచెం ఆహ్, దగ్గరవుతూ వాళ్ళు అంటే ప్రభాస్ కోసం వాళ్ళు కొట్లాడుతూ ఇలాంటి సీన్‌లే కనిపించినాయి. సో, తను వెళ్ళిన విషయం మర్చిపోయి ఇలాంటి సీన్‌లు అక్కడ అంత లాగి పెట్టడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అంటే చూసే ప్రేక్షకులకి బోర్ కొట్టే పరిస్థితి ఉంది. క్లైమాక్స్ గూడా అంతంత మాత్రంగానే ఉంది. సో, గ్రాఫిక్స్ గూడా అంత ఏం మెప్పించలేదు. అంటే సినిమాకి కథ ఎంత ముఖ్యమో గ్రాఫిక్స్ గూడా అంతే ముఖ్యము. ఎందుకంటే కథ మనం అంటే మనం అనుకున్న స్టోరీని ఎంత ప్రెజెంటేషన్ చేషినా గూడా దాంట్లో కొంచెం గ్రాఫిక్స్ ఉంటే ఆ కథకు కొంచెం న్యాయంగా ఉంటుంది. ఈ విషయంలో మేకర్స్ ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సిందేమో అనిపిస్తుంది. అయితే మొసలి ఫైట్ మాత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. సినిమా నిడివి ఏకంగా 3 గంటల 9 నిమిషాలు ఉండడంతో కొన్ని సీన్‌లు లాగ్ అయ్యి చాలా చోట్ల బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇలా భారీ అంచనాలతో థియేటర్‌కి వెళ్ళే అభిమానులను మాత్రం 'రాజా సాబ్' కాస్త నిరాశపరచొచ్చు. కానీ 'ప్రభాస్ ఎంటర్‌టైన్‌మెంట్' వింటేజ్ కామెడీ టైమింగ్ మాత్రం ఖచ్చితంగా అలరిస్తుంది. మొత్తానికైతే మారుతి ఇంకాస్త ఎంగేజింగ్‌గా స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే బాగుండేది. అంటే దీంట్లో ఏదైతే దానికి సినిమాకు సహకరించినటువంటి కొంతమంది ఉన్నారో, వాళ్ళు కొంచెం మూవీ పైన శ్రద్ధ పెట్టి, ఇంకా కొంచెం చేస్తే బాగుంటుండేది. ఎందుకంటే 3 గంటల 9 నిమిషాలున్న ఈ మూవీ కొంచెం బోర్ కొట్టిందనే అనిపిస్తుంది. ఏదేమైనా కొంచెం అంటే మారుతి గారు రాసుకునే ఏదైతే కథ రాసుకుంటాడో, ఆ కథ ఇంకా కొంచెం కొంచెం కాన్సంట్రేషన్ పెట్టి రాసుకుంటే బాగుంటుంది అని ప్రేక్షకుల అభిప్రాయం. ఇక తమన్ మ్యూజిక్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. ముఖ్యంగా తమన్ నేపథ్య సంగీతంతో నిలబెస్ నిలబెట్టేస్తాడనే పేరుంది. కానీ 'రాజా సాబ్' అవసరమైన దానికంటే అనవసరమైన దరువులే ఎక్కువ వినిపించాయి. ఫస్ట్ హాఫ్‌తో పాటు ఫైట్‌లో ప్లేస్‌మెంట్‌ని సెట్ చేసుకుంటూ వెళ్లారు. తమన్ పాటలు రన్ టైమ్‌కి తప్పితే 'రాజా సాబ్' రన్‌వేకి హెల్ప్ కాలేకపోయాయి. హడావిడి ఎక్కువ, ఔట్‌పుట్ తక్కువ అన్నట్టుగా ఉంది. తమన్ మ్యూజిక్, కార్తిక్ పళని సినిమాటోగ్రఫీ గ్రాండ్‌గా అనిపిస్తుంది. ముగ్గురు హీరోయిన్‌లకు కథలో పెద్ద స్కోప్ లేకపోయినా తన కెమెరా లెన్స్‌కి మాత్రం బాగా పనిపెట్టారు. ప్రభాస్‌ని లుక్‌లో చాలా చేంజెస్ కనిపిస్తుంటాయి. ఒక్కో చోట ఒక్కోలా కనిపిస్తుంటాడు. ఒకసారి భలే బాగున్నాడే అనిపిస్తుంది. కొన్ని షాట్‌లో మాత్రం ఇదేంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది. అయితే దీంట్లో చాలా వరకు డూప్‌నే ప్రయోగించారు అని
చాలా సార్లు మనం విన్నాం. ఎందుకంటే 'ప్రభాస్‌కు' కొన్ని కొన్ని సీన్‌లలో కొంచెం అనుభవం లేకపోవడం వలన డూప్‌తో కానిచ్చేశారు. సో, ఆ విధంగానే మనకు అక్కడక్కడ 'ప్రభాస్' గాను అక్కడక్కడ కొంచెం వెరైటీగాను కనిపిస్తాడు. కానీ ఇందులో ఇంకొకటి చూసుకుంటే ముగ్గురు హీరోయిన్‌లు అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఈ కథకు ఈ హారర్ కామెడీకి కొంచెం ముగ్గురు హీరోయిన్‌లను పెట్టేది లేకుండే. కనీసం ఒక ఇద్దరిని పెట్టుంటే బావుంటుండేది. ఎందుకంటే దాంట్లోకెళ్ళిన తర్వాత ఏదైతే ఇంట్లోకెళ్తాడు వాళ్ళ తాతకు సంబంధించింది. దాంట్లోకెళ్ళిన తర్వాత ఒకరిని పెట్టి బయట ఒకరిని పెడితే బాగుంటుండేది అని ఫ్యాన్స్ ఇలా అనుకుంటున్నారు. ముందుగా ఇంకొకటి మనం ఇక్కడ చూసుకుంటే తమన్ గారి మ్యూజిక్ అంత ఆకట్టుకోలేదు. మరి తమన్ గారికి ఏమైందో తెలియదు గానీ, ఏ మూవీకైనా ఇలాగే చేస్తాడు. ఆహ్, బాలకృష్ణ గారి మూవీకైతే బ్రహ్మాండంగా చేస్తాడు. మరి భయమా? లేకుంటే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలవదు గానీ, ఈ మూవీకి మాత్రం ఏదో కట్టే, కొట్టే, తెచ్చే విధంగా వాయించాడు. ఏదో వాయించనా అంటే వాయించనట్టు. అంతేగాని అంత పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఒక్కొక్క కాడ ఒక్కొక్క మ్యూజిక్ అంత ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. ముందుగా చెప్పినట్టు 3 గంటల 9 నిమిషాల రన్ టైమ్ ఈ సినిమా పెద్ద మైనస్. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఓ అరగంట వరకు ట్రిమ్ చేసి ఉంటే కాస్త రిలీఫ్ అనిపించేది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. కానీ, ఆ ఖర్చుకు తగ్గ ఔట్‌పుట్ పూర్తి స్థాయిలో అందించలేకపోయారు మారుతి. ఫైనల్‌గా చెప్పొచ్చేదేందంటే, ఎంత పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న హీరోనైనా నిలబెట్టేది కథే. కథ కోసం కథానాయకుడు ఉండాలే తప్పితే, కథానాయకుడి ఇమేజ్ కోసం కథని కిచిడీ చేస్తే రిజల్ట్ 'రాజా సాబ్' లాగా ఉంటుందని మారుతి చురకలంటిస్తున్నారు మన ఫ్యాన్స్. ఏది ఏమైనా గూడా కథ కోసం కథానాయకుడు మారతాడు గానీ, కథానాయకుడి కోసం కథ మారది. ఎప్పుడైనా కథ బాగుంటే కథానాయకుడి రూపురేఖలు బాగుంటాయి. తన అనుకున్నట్టు ఔట్‌పుట్ బాగుంటుంది. ఏదైనా అంటే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కథను ఆ విధంగా ఆవిష్కరించాలి గానీ, ఏదో ఒక హీరో కోసం ఎట్లైనా ఇమేజ్ ఉంది గదా! పబ్లిక్‌లో ఫ్యాన్స్ బేస్ ఉంది గదా! అన్నట్టు ఇష్టం వచ్చినట్టు కథలు రాసుకుంటూ ఇలాంటి సినిమాలు తీస్తే ఫ్యాన్స్‌లో కొంచెం నెగటివిటీ ఏర్పడుతుంది. ప్రభాస్ ఫ్యా 'ప్రభాస్' కూడా కొంచెం ఆలోచించి కథలు చెప్పేటప్పుడే కొంచెం ఆచితూచి అడుగులు వెయ్యాలి. ఎందుకు అంటే, ఒక సినిమా ఒప్పుకున్నాడు అంటే దాని ఎనకాల చాలా వరకు కష్టముంటుంది. ఎందుకంటే అది ఫెయిల్ అయితే ఒక రకంగా మాటలు, పాస్ అయితే ఒక రకంగా మాటలొస్తాయి. ఇప్పుడు 'ప్రభాస్' ఫ్యాన్స్‌కి కొంచెం నిరాశ కలిగించిందని చెప్పవచ్చు. ఆహ్, నా ఛానల్ తరపున, నా తరపున రేటింగ్ అయితే 3 ఇస్తాను. 5/, అంటే 5కి 3 ఇస్తాను.